టాపిక్ మనము ముల్కీ నాన్ ముల్కీ మూలాలు అంటున్నాం. మరి ముల్కీ నాన్ ముల్కీ అలాంటి భావన అసలు ఎక్కడ మొదలైంది? తుగ్లక్ సైన్యాలతో పాటు, ఖిల్జీ తుగ్లక్ సైన్యాలతో పాటు వచ్చినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారిని దక్కనీలు అని పిలిచారు. ఓకే, ఇంకా ఇక్కడనే అసలు కథ స్టార్ట్ అవుతుంది. బహుమనీ సామ్రాజ్యంలోకి ఖిల్జీ తుగ్లక్ సైన్యాలతో పాటు వచ్చి స్థిరపడినటువంటి ముస్లింస్ని దక్కనీలు అని పిలిచారు. మరి ఇదే సమయంలో మరి పశ్చిమాసియా దేశాలైనటువంటి ఇరాన్, ఇరాక్, టర్కీ, అరేబియా మరి పశ్చిమాసియా దేశాల నుండి వచ్చి స్థిరపడిన వారిని అపాకీలు అని పిలిచారు. ఓకే, ఇక్కడ కొద్దిగా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మరి ఖిల్జీ తుగ్లక్ సైన్యాలతో పాటు ఎవరైతే వచ్చి ముస్లింలు స్థిరపడ్డారో బహుమనీ సామ్రాజ్యంలో వాళ్ళని దక్కనీలు అని పిలుస్తున్నాం. ఇదే సమయంలో పశ్చిమాసియా దేశాల నుండి అనగా ఇరాన్, ఇరాక్, టర్కీ, అరేబియా మొదలైన దేశాల నుండి వచ్చి ఎవరైతే ఇక్కడ బహుమనీ సామ్రాజ్యంలో వచ్చి స్థిరపడ్డారో వారిని అపాకీలు అని పిలిచాం. కాగా తదనంతర కాలంలో అంటే తర్వాత కాలంలో ఈ దక్కనీలు ముల్కీలుగా పిలువబడితే ఈ అపాకీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ ముల్కీలుగా పిలువబడ్డారు. అపాకీలే నాన్ ముల్కీగా పిలువబడ్డారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ముల్క్ అంటే దేశము అని, ముల్కీ అంటే స్థానికుడు, లోకల్ అని అర్థం. అట్లాగే నాన్ ముల్కీ, గైర్ ముల్కీ అంటే